కన్య రాశి వారికి ఏప్రిల్ నెల ఒక రకంగా చెప్పాలంటే చాలా గడ్డు కాలం అనే చెప్పాలి. ఈ నెలలో గ్రహాల స్థితిగతులు అస్సలు బాగాలేవు. ముఖ్యంగా కుజుడు ఒకే చోట ఆగిపోవడం మరియు ఇతర గ్రహాల మార్పుల వల్ల మీకు చాలా చిక్కులు ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సాధారణంగా అందరికీ ఈ నెల సాధారణ ఫలితాలు ఉన్నప్పటికీ కన్య రాశి వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది అనుకున్న విధంగా జరగదు. అలాగే అస్సలు ఊహించని విధంగా ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. ఈ నెలలో మీరు ప్రతి అడుగు చాలా ఆచి తూచి వెయ్యాలి. ముఖ్యంగా మొదటి వారం మరియు 4వ వారం మీకు అస్సలు కలిసి రావు. ఈ సమయంలో మీరు పడే కష్టాలకు ఎక్కువగా ఉంటాయి. మానసిక వేదన మరియు శారీరక ఇబ్బందులు మిమ్మల్ని చాలా సతమతం చేస్తాయి. కుటుంబ విషయానికి వస్తే మీ ఇంట్లో వాతావరణం అస్సలు ప్రశాంతంగా ఉండదు. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం మరియు భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడతారు. దీనివల్ల ఇంట్లో ఎప్పుడు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. మీరు ఎంత సర్దుకపోదామని అనుకున్నా అవతలి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ సంఘటన మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడుతుంది. మీ మాటలు మరియు మీ ప్రవర్తన వల్ల బంధువులతో కూడా గొడవలు రావచ్చు. మీ బంధువులు లేదా మీకు నచ్చిన వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతారు. అందుకే ఈ నెలలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం చాలా మంచిది. అనవసరమైన చర్చలకు వెళ్ళకండి మరియు ఎవరి విషయాలను తలదూర్చకండి. మీరు మంచి చెప్పినా అది చెడుగా మారే ప్రమాదం ఈ నెలలో ఎక్కువగా ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆర్థికంగా చూస్తే ఈ నెల మీకు చాలా నష్టాలు కలిగించే అవకాశం ఉంది. మీ డబ్బుని ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం ఈ నెల దాని వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా ఈ నెలలో ఎవరికి అప్పులు ఇవ్వకపోవడమే చాలా మంచిది. మీరు పెట్టే ప్రతి పైసా మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సిన డబ్బు కూడా సమయానికి చేతికి అందదు. దీనివల్ల మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలాగే ఎవ్వరికీ గ్యారెంటీగా ఉండకండి. మీ సంతకం వల్ల మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. మోసగాళ్ళు మీ చుట్టూనే తిరుగుతుంటారు. కాబట్టి ఎవరినంత తొందరగా నమ్మకండి. ఈ ఏప్రిల్ నెలలో ఆర్థిక పరమైన విషయాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఉద్యోగం చేసే వారికి ఈ నెల ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఆఫీసులలో మీ పై అధికారులు మీ మీద ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతారు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. మీ పనితీరుపై మీకు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా లంచం ఇస్తామన్నా లేదా తప్పుడు పనులు చేయమన్నా అస్సలు ఒప్పుకోవద్దు. మీరు తెలియక చేసే పొరపాట్ల వల్ల మీ ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఉంది. సస్పెండ్ అవ్వడమే కాకుండా జైలుకు వెళ్ళే పరిస్థితులు కూడా రావచ్చు. ఆఫీసులలో ఉండే రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ కొలీగ్స్తో మిమ్మల్ని ఇరికించాలని చూస్తారు. వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కూడా ఈ నెలలో ఆశించినంత ఫలితాలు ఉండలేకపోవచ్చు. 2 మరియు 3 వారాలలో కొంచెం పరిస్థితి సాధారణంగా అనిపించినా మళ్ళీ 4వ వారంలో సమస్యలు మొదలవుతాయి. వ్యాపారస్తులు ఈ నెలలో చాలా నష్టాలను చూడాల్సి రావచ్చు. సిమెంట్, ఐరన్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఉన్న వారికి గిరాకీ తగ్గిపోవచ్చు. మీరు నమ్మిన పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఉంది. కాంట్రాక్టర్లు దొరకడం కష్టమవుతుంది మరియు ఉన్న కాంట్రాక్టర్లు కూడా రద్దు కావచ్చు. హోటల్ బిజినెస్ లేదా ఆటోమొబైల్స్ రంగంలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపారంలో క్వాలిటీ తగ్గకుండా చూసుకోండి. ఏదైనా కల్తీ జరిగినట్టు లేదా తప్పుడు వస్తువులు అమ్మినట్లు అధికారులకు తెలిస్తే మీ షాపులు సీజ్ చేసే అవకాశం ఉంది. అనవసరంగా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టకండి. ఈ నెల కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అస్సలు బాగాలేదు. మీ దగ్గర ఉన్న డబ్బును పొదుపు చేసుకోవడమే ఈ నెలలో మీకు పెద్ద లాభం. మార్కెట్లో మీకున్న పేరు పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కస్టమర్లతో చాలా మర్యాదగా ఉండండి. చిన్న పొరపాటు జరిగినా అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మీ బిజినెస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలలో కన్య రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. మీకు తెలియకుండానే ఏదో ఒక అనారోగ్యం మిమ్మల్ని చుట్టుముడుతుంది. బాడీ పెయిన్స్, తలనొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ముఖ్యంగా బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్ జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా సర్జరీ జరగడం లేదా శరీరంలో ఏదైనా అవయవం దెబ్బతినడం లాంటివి జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా అలర్ట్
అలర్ట్గా ఉండండి. అలాగే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్ తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. కాబట్టి బయట ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. మానసిక ఒత్తిడి వల్ల మీకు నిద్ర సరిగ్గా పట్టదు. దీనివల్ల మీరు ఎప్పుడూ నీరసంగా కనిపిస్తారు. క్రమం తప్పకుండా మెడిటేషన్ లేదా యోగా చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు ఈ నెలలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత అస్సలు ఉండదు. అనవసరమైన స్నేహాలు మరియు వ్యసనాల వల్ల మీ భవిష్యత్ నాశనం అయ్యే అవకాశం ఉంది. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎవరి మీద ఆధారపడకండి. మీ స్వయశక్తితో పరీక్షలు రాయండి, లేకపోతే డిబార్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రేమ వ్యవహారాలకు ఈ నెలలో చాలా దూరంగా ఉండాలి. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా లేదా కొత్తగా ఎవరితోనైనా రిలేషన్షిప్ మొదలు పెట్టాలన్నా ఈ టైం అస్సలు బాగోలేదు. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని దారుణంగా మోసం చేయవచ్చు. దీనివల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు లేదా వీడియోలు చూసి మోసపోకండి. తెలియని వ్యక్తులతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. మీరు షేర్ చేసే విషయాలు రేపు మీకు పెద్ద సమస్యగా మారవచ్చు. ఈ నెలలో రాజకీయ నాయకులకు మరియు కళాకారులకు కూడా అంతగా కలిసి రాదు. మీరు చేసే ప్రసంగాలు వివాదాలకు దారితీయవచ్చు. మీ పార్టీలలో ఉన్నవారే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. పబ్లిక్లో మీ ఇమేజ్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో ఉన్నవారికి అవకాశాలు తగ్గిపోవచ్చు. చేసిన పనికి తగ్గ రెమ్యునరేషన్ రాకపోవచ్చు. మీ టాలెంట్ను ఎవరు గుర్తించలేదని మీరు బాధపడవచ్చు. కానీ ఇది కేవలం గ్రహాల ప్రభావం వల్ల జరుగుతుంది మాత్రమని గుర్తుంచుకోండి. ఓపిక పడితే మంచి రోజులు వస్తాయి. ఈ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి మీరు ఆధ్యాత్మికంగా మార్గాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. భగవంతుని మీద భారం వేసి మీ పనులు మీరు చేసుకోండి. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం వల్ల మీకు చాలా ప్రశాంతత లభిస్తుంది. అలాగే సౌందర్య లహరి చదవడం లేదా శివనామ స్మరణ చేయడం వల్ల సమస్యల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. వీలైతే ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించి అక్కడ పవిత్ర స్థానం ఆచరించండి. ఇది మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అలాగే ధైర్యాన్ని నింపుతుంది. ప్రతిరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చదవండి. అది మీకు జీవితం మీద ఒక క్లారిటీ ఇస్తుంది. దానం చేయడం వల్ల కూడా గ్రహదోషాలు తగ్గుతాయి. పేదవారికి ఆహారం అందించడం లేదా చదువుకునే పిల్లలకు సహాయం చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. మొత్తంగా చూస్తే కన్య రాశి వారికి ఏప్రిల్ నెల ఒక అగ్ని పరీక్ష లాంటిది. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది. భయం మరియు ఆందోళన వల్ల సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపండి మరియు వారి సలహాలు తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.